హలో ఫ్రెండ్స్, ఈరోజు మన డెలీషియస్ రెసిపీ గ్రీన్ ఫిష్ ఫ్రై. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ స్టైల్లో చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలకు వెళ్దాం. ఈ గ్రీన్ ఫిష్ ఫ్రై చేయాలంటే మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టండి. ఇందులో మీకు కావాలి అనుకుంటే జీరా, లవంగాలు, ఇలైచి, షాజీరా, చెక్క వీటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. ఇలా కాకుంటే మీరు ఫ్రెష్ అల్లం వెల్లిపాయలైనా వేసుకోవచ్చు. నేనైతే జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. ఇందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేయగానే పేస్ట్ ఈ విధంగా ప్రిపేర్ అవుతుంది. ఇందులోనే మీకు కావాలి అనుకుంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 లేదా 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేయండి. కార్న్ఫ్లోర్ లేకపోతే బియ్యం పిండినైనా వాడుకోవచ్చు. ఈ కార్న్ఫ్లోర్ వేయటం వల్ల మనం ముక్కలకు పట్టించిన మసాలా అనేది ఆయిల్లో పడిపోకుండా ఉంటుంది. ఈ మిక్స్ అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫిష్ పీసెస్ని తీసుకుందాం. ఈ ఫిష్ పీసెస్ తీసుకున్న తర్వాత ఈ ఫిష్ పీసెస్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి పసుపు, సాల్ట్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా క్లీన్ చేయడం వల్ల చేపలకున్న నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకొని ముక్కలకి బాగా పట్టించండి. ఇలా పట్టించిన తర్వాత గ్రీన్ మసాలా పేస్ట్ని కూడా తీసుకొని ముక్కల మీద స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత కొద్దిగా మసాజ్ చేయండి. ఈ గ్రీన్ మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పట్టిన తర్వాతకి ఒక 15 నిమిషాల పాటు బయట ఉంచండి. కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు. ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ అన్నీ కూడా బయట పెట్టుకొని స్టవ్ పై కడాయి పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ లేదా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఈ మ్యారినేట్ చేసిన ఫిష్ పీసెస్ అనేది ఒక్కొక్కటిగా వేయండి. ఒకేసారి అన్నీ వేసినట్టయితే అతుక్కొని పోతుంటాయి. కాబట్టి ప్యాన్లో పట్టే విధంగానే వేసుకోండి. ఈ ఫిష్ తినటం వల్ల మన బాడీకి కావాల్సిన కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, జింక్, ఐడిన్, మెగ్నీషియం, పొటాషియం, దీంతోపాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి, రైబోఫ్లేవిన్ కూడా సమృద్ధిగా ఉంటుంది. 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఈ ఫిష్ పీసెస్ అనేది సెకండ్ సైడ్కి ఫ్లిప్ చేయాలి. ఇలా ఫ్లిప్ చేసి పెట్టడం వల్ల ఫిష్ పీస్ అనేది 2 సైడ్లు కూడా బాగా ఫ్రై అవుతుంది. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఈ ఫిష్ పీసెస్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఇలా చేసేటప్పుడు ఒక పేపర్ నాప్కిన్ యూజ్ చేసి పెట్టారంటే ఆయిల్ అంతా కూడా పేపర్ నాప్కిన్ లాగేస్తుంది. ఇక మిగిలిన ఫిష్ పీసెస్ కూడా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ ఫ్రై చేసుకోండి. ఇంతేనండి, మన గ్రీన్ ఫిష్ ఫ్రై రెడీ అయింది. వీడియో చూసారా? ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పటివరకు మా వీడియోని చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.